శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో శాంతియుతంగా నడుస్తూ మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. గత 4 ఏళ్లలో ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా ఇటు హైదరాబాద్ సిటీలో అటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ వ్యవస్థ, హైదరాబాద్ సిటీ పోలీస్ వ్యవస్థ ఒక ఫోకస్డ్ అప్రోచ్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్న సంఘటన కూడా జరగకూడదని ఒక కృత నిశ్చయంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించి సమాజ పురోగతి చెందాలి అని చెప్పేసి ప్రతి క్షణము అనుక్షణము దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్తున్నాం. ఈ క్రమంలోనే మనం చూస్తే హైదరాబాద్ పట్టణం గత 3 ఏళ్లుగా వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి సిటీగా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో మొత్తం భారతదేశంలో నంబర్ 1గా నిలుస్తూ వస్తూ ఉంది. ఈరోజు ఆ ర్యాంక్ మనకి సక్సెసివ్గా 3 సంవత్సరాలుగా అది దక్కుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటు, ప్రోగ్రెస్కి కావాల్సిన అనుకూలమైనటువంటి పరిస్థితులని చెప్పక తప్పదు. అట్లాగే శాంతి భద్రతలు బాగుండడం వల్లే మనకు రాష్ట్రం అంతా, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మనకు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్గా ఈరోజు ఇక్కడికి వచ్చాయి గత 4 ఏళ్లలో. సమాజానికి, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు, అట్లాగే వారి యొక్క జీవన ప్రమాణాలని పెంచడానికి కావలసినటువంటి వెల్త్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా మనం ఏ రంగంలో చూసినా అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు కావాలని పని కట్టుకొని ఒక మోటివేటెడ్గా ప్రసార మాధ్యమాల్ని ఒక వేదికగా చేసుకొని సమాజంలో అశాంతిని క్రియేట్ చేయడానికి, వివిధ వర్గాల మధ్య తగాదాలు పెట్టడానికి, హేట్రెడ్ పెంచడానికి పదే పబ్లిక్ డొమైన్లో వారికి ఉన్నటువంటి అభిప్రాయాలని వ్యక్తీకరించడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలు అడ్వర్స్గా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అంటే గత 2 వారాలుగా చూస్తున్నటువంటి డెవలప్మెంట్స్, ఈ కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి టీవీ ఛానల్ని ఒక వేదికగా చేసుకొని మళ్ళీ ఈ భావ వ్యక్తీకరణ అనేటువంటి ఒక అంశంలో భాగంగా తను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఈ కమెంట్స్ సమాజంలో శాంతి భద్రతలకు దారితీసేటువంటి అవకాశాన్ని కల్పించాయి. అదే కాదు, అతను కమెంట్స్ చేశాడని మళ్ళీ కౌంటర్ యాజిటేషన్స్, కౌంటర్ గ్రూప్స్ రంగంలోకి దిగడం, ఈ విధంగా యాక్షను, కౌంటర్ యాక్షను, ప్రజలందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి అనేటువంటి అంశాన్ని గమనించాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ మనకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తపరిచేటటువంటి ప్రాసెస్లో సమాజంలో ఉన్నటువంటి ఇతరులకు, వారి మనోభావాలకు దెబ్బతీయకుండా మనం వ్యక్తీకరించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు
ఇక నుండి ఎప్పుడైనా ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఇలాంటివి జరిగితే కఠినమైనటువంటి చర్యలను తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తిని ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 సెక్షన్ 3 కింద 6 నెలల పాటు హైదరాబాద్ నుండి నగర బహిష్కరణ చేయడం జరిగింది. నగర బహిష్కరణతో పాటు అతన్ని హైదరాబాద్ నుండి రిమూవ్ చేసి అతని యొక్క స్వస్థలమైనటువంటి చిత్తూరు జిల్లాలో డ్రాప్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏ వ్యక్తులైనా హైదరాబాద్లో వచ్చి ఉండొచ్చు. మొత్తం భారతదేశం ప్రపంచంలో నలుమూలల అందరూ రావాలని కోరుకునేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి నగరం హైదరాబాద్ సిటీ. కానీ ఈ నగరం ఒక హేట్రేట్కు భావ వ్యక్తీకరణలో భాగంగా గ్రూప్ తగాదాలు, రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేయడం, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం, ఇలాంటి సంఘటనలకు దారితీసేటువంటి వారిని క్షమించరానేటువంటి విషయం ఇది. కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు తెలంగాణ పోలీసు వ్యవస్థ వీటిని సీరియస్గా తీసుకొని అటు వారిపైన చట్టపరంగా చట్ట పరిధిలో మనం ఏమేం చర్యలు తీసుకుంటామో అన్ని చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి ఈరోజు ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఇది కేవలం వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసేటటువంటి ప్రాసెస్లో వారికి ఎవరైనా సహకరిస్తే వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్లో ఒక టీవీ ఛానల్ పదే పదే తను చేసినటువంటి కమెంట్స్ టెలికాస్ట్ చేయడం, చర్చకు పెట్టడం, తద్వారా ప్రజలలో ఒక అశాంతిని కలుగజేయడం, తద్వారా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ట్రాన్స్మిషన్ అనేది నడవడం కూడా సమాజానికి మంచి కాదు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా అన్ని ఛానల్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే సోషల్ మీడియా, మిగతా సోకాల్డ్ వైరల్ ఛానల్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే వారు ఎవరు కూడా ఇలాంటి ట్రాన్స్మిషన్స్ చేయకూడదు అని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. ఈ కేసు విషయంలో ఎవరైతే ట్రాన్స్మిషన్కి బాధ్యులయ్యారో, ఇలాంటి కమెంట్స్ మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయో, ఆ ఛానల్కు కేబుల్ టీవీ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ వైలేటింగ్ ది ప్రోగ్రామ్ కోడ్. అయితే ఈ ప్రోగ్రామ్ కోడ్ వైలేషన్లో ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది సమాజం యొక్క మంచి, వారి యొక్క బాగోగులు. ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు, అట్లాగే మీడియా, సామాన్య ప్రజలు, మిగతా స్టేక్ హోల్డర్స్ మనందరిది కూడా సమిష్టి బాధ్యత సమాజంలో శాంతి భద్రతను పరిరక్షించడం, సమాజ అభివృద్ధికి కృషి చేయడం, దాంట్లో భాగస్వాములు అవ్వడం. తెలంగాణలో ఎవరైనా ఏదైనా శాంతి భద్రతల పరిరక్షణకు అవరోధం కలిగిస్తున్నారు అంటే వారు ఈరోజు తెలంగాణ అభివృద్ధిని కోరుకోవట్లేదని మనం చెప్పక తప్పదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 100% ఎవరు ఇన్వాల్వ్ అయినా దీంట్లో చట్టాన్ని ఎవరు చేతులకు తీసుకురావడానికి ప్రేరేపించినా, డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా బాధ్యులైతే వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కత్తి మహేష్ మనం నగర బహిష్కరణ చేసినప్పుడు ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ కింద ఒకవేళ అతను మళ్ళీ హైదరాబాద్ సిటీలో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది.
అది స్పెసిఫిక్ నేరంగా పరిగణించబడుతుంది. 3 ఏళ్లు జైలు శిక్షకు అర్హులవుతాడు. దాంట్లో మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా రావడానికి ప్రయత్నం చేస్తే అతను మళ్ళీ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది, చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది, అపార్ట్ ఫ్రమ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఎక్స్టర్న్మెంట్. ఇదే విధంగా మనం ఈ కేబుల్ టీవీ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ మనం చూస్తే దాంట్లో ప్రోగ్రామ్ కోడ్ వైలేట్ చేస్తే సెక్షన్ 16 and 17 ఆఫ్ ది కేబుల్ టీవీ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ లో పనిష్మెంట్స్ 2 సంవత్సరాల వరకు కూడా అవార్డ్ చేయడానికి మేనేజ్మెంట్స్ కి అట్లాగే ఈ బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్ కి వాళ్ళకి శిక్ష వేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు సమాజంలో ఉన్నటువంటి అందరు స్టేక్ హోల్డర్స్ కూడా ఇటు ధార్మిక సంఘాలు అట్లాగే సామాన్య ప్రజలు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని అంగాలు అట్లాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మనం అందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దాం, కలిసి పనిచేద్దాం, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడదాం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి మనం భాగస్వాములు అవుదాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించడానికి లీడ్ చేసేటటువంటి ఎనీ ఈవెంట్ మనం ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ మనం ప్రోద్బలం ఇవ్వకూడదు అని చెప్పేసి వారందరికీ కూడా నేను ఈ పత్రికా ముఖంగా మనవి చేస్తూ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి రాష్ట్రం అంతా అన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్స్, పోలీసు కమిషనర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు లేదా జరిగినప్పుడు వాటిని త్రుటిలోనే తెంచివేసి అప్పుడే ఎఫెక్టివ్ గా యాక్షన్ తీసుకొని మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా సమాజంలో చూడాలి అని చెప్పి వారందరికీ కూడా ఇటు హెడ్ క్వార్టర్స్ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది టైం టు టైం మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. అయితే మరొకసారి ఈ సందర్భంగా ఎవరు ఏ వైలేషన్ చేసినా, ప్రజల యొక్క మనోభావాలను ఎవరు దెబ్బతీసినా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తూ, ప్రజలందరూ సమాజంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించి తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమా, స్టేట్ మొత్తం తెలంగాణ మొత్తం కూడా పరిమితమే సార్? ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీలో ఎక్స్టెండ్మెంట్ చేయడం జరిగింది. అవసరమైతే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మనం ఎక్స్టెండ్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, అంటే అతను ఒకవేళ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేసి దాన్ని టెలికాస్ట్ చేస్తారు, కొంత ఒకవేళ చేసిన అవకాశం ఉంటుంది, అప్పుడు దాన్ని అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ శాంతి భద్రతలకు అది కారణం అయి ఉంటే మనం డెఫినెట్గా ఇక్కడ కేసులు కట్టి అతను ఎక్కడి నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కానీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం ఇస్తుంది. కాబట్టి ఛానల్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఏ మాధ్యమం ద్వారా వచ్చినా ఒకసారి ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితులకు అది దారి తీస్తే నేరం అవుతుంది, యాక్షన్ తీసుకోవచ్చు. తెలంగాణ ఛానల్స్ అయితే నోటీస్ ఇచ్చారు సార్. ఇదే పరిస్థితి ఏపీలో ఉంటుంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పంపించేశారు, బాగానే ఉంది. అక్కడ ఉన్న ఛానల్స్, అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ కొన్ని వేరుగా ఉన్నాయి. సో అక్కడ పోయి ఆయన స్టూడియోలో కూర్చొని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మనం ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నాం అక్కడికి? సారీ, ఇక్కడున్న ఛానల్స్కి మీరు నోటీస్ ఇచ్చారు, ఓకే సార్. ఇప్పుడు ఆయన ఏపీకి పంపించేసినాము. అక్కడున్న హెడ్ క్వార్టర్స్ ఛానల్స్ నుంచి ఆయన మళ్ళీ అదే ఇష్యూకి సంబంధించి మాట్లాడితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ అది పానిక్ సిచ్యువేషన్ అవుతుంది కదా. దాని మీద ఏమన్నా అక్కడ డీజీతో మాట్లాడడం కానీ అక్కడ వాళ్ళతో కానీ ఏమన్నా చర్చించారు? డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో, అక్కడ డీజీ గారితో, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా, అక్కడున్న ప్రజలైనా, ఇక్కడున్న ప్రజలైనా అందరూ కూడా శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటారు. డెఫినెట్ గా అక్కడి పోలీస్ వ్యవస్థ, ఇక్కడి పోలీస్ వ్యవస్థ కలిసి పనిచేస్తుంది.
అక్కడ కానీ ఇక్కడ కానీ ఇలాంటి యాక్టివిటీస్ అనేవి జరగకుండా మేము సంయుక్తంగా డెఫినెట్గా కలిసి పనిచేస్తాం, జాయింట్గా యాక్షన్స్ తీసుకుంటాం. సార్, బంజారాస్ పోలీస్ స్టేషన్లో మీరు పిలిచి కత్తి మహేష్ మాట్లాడడం జరిగింది. అతను చేసిన కామెంట్ మీద అతను ఏం చెప్పడం జరిగింది? అది చెప్పింది అని సమర్థించు, అతను సోషల్ మీడియా పోస్ట్ చేసి సమర్థించుకున్నాడు. మీరు పిలిచి మాట్లాడినప్పుడు మీకు కూడా అది చెప్పాడు. ఏం చెప్పాడు సార్? అది ఇన్వెస్టిగేషన్ లో ఉంది, డెఫినెట్ గా ఆన్ రికార్డ్ వచ్చేస్తుంది ఇన్వెస్టిగేషన్. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి? మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఆయన మీద? ఆయన మీద ఎన్ని కేసులు నమోదు? ఇప్పటివరకు 3 కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇంకా మళ్ళీ వైలేషన్స్ ఎప్పుడు మన నోటీస్కి వస్తే అప్పుడు మళ్ళీ కేసులు కూడా కట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినప్పుడు లా ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు కదా సార్? అంటే వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎన్ ఈజీ వే? ఎక్స్టర్న్మెంట్ బదులు హీ కుడ్ బి అరెస్టెడ్ అండ్ కేస్ ఈజ్ ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎక్స్టర్న్మెంట్? ఎస్, మనకి ఒక స్పెసిఫిక్ కేసులో మనము అరెస్ట్ చేసి పంపించినప్పుడు చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు దాని ప్రకారం వారికి వెంటనే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ బెయిల్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ అలా యాక్టివిటీస్ చేస్తే సమాజం యొక్క భద్రతకి భగ్నం కలుగుతుంది అనే మన లా మేకర్స్ ఈ ఎక్స్టర్న్మెంట్ బహిష్కరణ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఏరియా నుంచి జ్యూరిస్డిక్షన్స్ నుంచి బహిష్కరణ చేయడానికి వాళ్ళకి ఆ చట్టము అవకాశాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఈరోజు అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఎక్స్టర్న్మెంట్ చేస్తూ అరెస్ట్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఎక్స్టర్న్మెంట్ చేస్తూ ఏదైనా కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎక్స్టెండ్మెంట్ చేయొచ్చు, కేసులలో కూడా అరెస్ట్ చేయొచ్చు. అయితే మన పర్పస్ ముఖ్యంగా ప్రైమరీగా ఈ కేసులో మనం ఎక్స్టెండ్మెంట్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి కేసులు ఎలాగో ఉంటాయి, కేసులలో కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు దాని కోర్టు పర్మిషన్ ద్వారా అప్పుడు ఏదైనా కోర్టు వారు డైరెక్ట్ చేస్తే అది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బట్ అదర్వైజ్ ప్రస్తుతానికి ఈ 6 నెలల్లో హైదరాబాద్ సిటీలో అతను ఎంటర్ అవ్వకుండా చూడవలసినటువంటి బాధ్యత యంత్రాంగం పైన ఉంది. కాబట్టి ఆ డైరెక్షన్లోనే మేము ముందుకు వెళ్తాం. సార్, ఒక వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసే రీతిలో సత్య మహేష్ మాట్లాడాడు కాబట్టి దానికి నిరసనలు చేస్తున్నప్పటికీ చాలా ఎగ్జిబిషన్ జరుగుతుంది. దానిపైన మీరు అప్పీల్ చేస్తారా? ఈ కత్తి మహేష్ చేసినటువంటి కమెంట్స్ ద్వారా ఒక వర్గం యొక్క మనోభావాలు దెబ్బతినడం అది నిజం. అయితే వారందరికీ కూడా మనవి, ఇటు ధార్మిక సంఘాలు కానీ జనరల్ పబ్లిక్ కానీ, ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది, భవిష్యత్తులో కూడా తీసుకోబోతుంది. కాబట్టి మీరెవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ప్రొటెస్ట్లు డెమాన్స్ట్రేషన్ రూపంలో మనం రోడ్ల మీదకి వచ్చినట్లయితే అది మళ్ళా గ్రూప్ క్లాషెస్ అయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. కాబట్టి ఏ వర్గానికి చెందిన వారైనా చట్టాన్ని మీ చేతిలోకి మీరు తీసుకోవద్దు. మీకు పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే ముందుంటుంది. అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది, అన్ని యాక్షన్స్ కూడా ఇనిషియేట్ చేస్తుంది. అవసరమైతే కొత్త చట్టాలను కూడా మనం తీసుకొస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతల్ని క్షీణించేటటువంటి ఎలాంటి యాక్టివిటీస్ని కూడా తెలంగాణ గడ్డపైన ఎక్కడ కూడా మనం పర్మిట్ చేయము అని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. సార్, దీని వెనుక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పొలిటికల్గా క్రియేట్ చేసుకునే ఈ తతంగం అంతా నడుస్తుంది. దానికి ప్రసార సాధనాలను వాడుకుంటున్నారు అంటున్నారు. మీ దర్యాప్తులో అలాంటి విషయం ఏమైనా తేలిందా? అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. సార్, ఒక స్వామీజీ రథయాత్ర చేస్తుంటే అతన్ని లేదు అని చెప్పి హౌస్ అరెస్ట్ చేసిందని చెప్పి అక్కడ కూడా గందరగోళం ఉంది. దాని గురించి ఏం చెప్పలేదు? ఈ ఇష్యూకు సంబంధించినంత వరకు ఎలాంటి యాజిటేషన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ పర్మిట్ చేయకూడదు అని చెప్పేసి యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.